రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైనటువంటి ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఈ విభజన అనేది ప్రధానంగా 6 అంశాలను తీసుకోవడం జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, అలాగే రాజకీయ తదితర రంగాలలో వెనుకబాటు గురైనటువంటి అంశాలను పరిగణనకు తీసుకొని ఈ నివేదికను సమర్పించినట్లు తెలిపారు. అయితే ఈ 4 కేటగిరీలో మొదటి కేటగిరీలో అత్యంత వెనుకబడినటువంటి ఉపకులాలను చేర్చాలని, రెండవ కేటగిరీలో మాదిగ మరియు మాదిగ ఉపకులాలను చేర్చాలని, మూడవ కేటగిరీలో మాల మరియు మాల ఉపకులాలను చేర్చాలని, అలాగే 4వ కేటగిరీలో ఇతర ఉపకులాలకు సంబంధించిన కులాలన్నింటినీ చేర్చాలని తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ గారు తమ నివేదికను సచివాలయంలో మంత్రివర్గ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించడం జరిగింది. ఈ నివేదిక తీసుకున్న సమయంలో వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు. నివేదిక అందిన వెంటనే మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మరియు ఉన్నతాధికారులు సమావేశమై కమిటీ చేసినటువంటి సిఫార్సులను పరిశీలించడం జరిగింది. అనంతరం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయి నివేదికలో చేసినటువంటి అంశాలను సిఫార్సులపై చర్చించిన అనంతరం మంగళవారం ఈ నివేదిక అనేది మంత్రి మండలి ముందుకు రానుంది. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 12న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రజాభిప్రాయాలను, పలు నివేదికల ద్వారా సమాచారాన్ని అధ్యయనం చేసింది. కమిషన్ కొలువు తీరినటువంటి 2.5 నెలల వ్యవధిలోనే ఈ నివేదిక సిద్ధమవడం విశేషం. ఎస్సీ సంక్షేమ ద్వారా నేరుగా కమిషన్ కు 8,000 మంది వినతులు ఇవ్వగా కుల సంఘాల ద్వారా వారి విజ్ఞప్తులు అందించారు. అలాగే ఆన్లైన్లో కూడా అభ్యర్థనలు వచ్చాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో బహిరంగ విచారణ ద్వారా కూడా 1000 మంది అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ విభాగాలు అందించాయి. ప్రణాళిక ప్రకారం జనాభా లెక్కలు, అక్షరాస్యత వివరాలు, ఆర్థిక శాఖ, ఎస్సీ ఉపకులాల వివరాలు, వారిగా ఉద్యోగాల సమాచారాన్ని కూడా అందించాయి. విద్యాశాఖ ప్రవేశాలు, గణాంకాలు మరియు ఎస్సీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్ సంక్షేమ పథకాల లబ్ధిదారుల యొక్క వివరాలను అందించాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో టీజీపీఎస్సీ, పోలీసు, వైద్య, గురుకుల, పంచాయతీ, డిఎస్సీ తదితర నియామక సంస్థలు కూడా వివరాలు అందజేయడం జరిగింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రామచంద్రరాజు కమిషన్ చేసినటువంటి సిఫార్సులు పరిశీలించింది. వివిధ విధానాల ప్రకారం 2011 జనాభా లెక్కల్లో ఎస్సీల వివరాలను కూడా తీసుకోవడం జరిగింది.